Hi viewers, welcome to MB classes. AP 2023 new syllabus maths bits చూడండి 9th క్లాస్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్కి సంబంధించి. సో ఇది ఎక్సర్సైజ్ 11.1 బిట్. ఏంటి ఇచ్చారు ఫస్ట్ బిట్టు? డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ కోన్. డయామీటర్ ఆఫ్ ద బేస్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 10.5 సెంటీమీటర్స్. డయామీటర్ ఇచ్చారు కదా. So a diameter is equal to 10.5 centimeters and its slant height is 10 centimeters. Slant height ante L anamata. Slant height is 10 centimeters. Find its curved surface area. Curved surface area find out cheyali. ఇది ఇంగ్లీష్ మీడియం. తెలుగు మీడియం వాళ్ళు చూడండి. శంకువు యొక్క భూ వ్యాసం ఇచ్చారు. ఏమిచ్చారు? వ్యాసము, డయామీటర్ ఇవ్వడం జరిగింది. సో 10.5 సెంటీమీటర్స్. ఏటవాలు ఎత్తు, స్లాంట్ హైట్, ఏటవాలు ఎత్తు 10 సెంటీమీటర్స్ ఇవ్వడం జరిగింది. అయితే వక్రతల వైశాల్యము కనుగొనమన్నారు. సో వక్రతల వైశాల్యం ఫార్ములా ఏంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? పై ఆర్ ఎల్. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటేంటివి కావాలి? పై వాల్యూ అండ్ ఆర్ వాల్యూ, ఎల్ వాల్యూ ఉన్నాయా చూద్దాం. పై మీన్స్ పై ఈక్వల్ టు 22/7. ఒక్కొక్కసారి మనం పై వాల్యూ 22/7 తీసుకుంటాం, ఒక్కొక్కసారి 3.14 తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మాత్రం నేను 22/7 తీసుకుంటున్నాను. చూడండి, పై వాల్యూ 22/7. ఆర్ మీన్స్ వ్యాసార్థం కదా, రేడియస్ అంటే రేడియస్ ఈక్వల్ టు ఆఫ్ డయామీటర్ కదా. సో రేడియస్ ఈక్వల్ టు d/2, దట్ ఈక్వల్ టు ఏమొస్తుంది? రేడియస్ వాల్యూ 10.5/2 ఈక్వల్ టు 5.25 వస్తుంది. ఎంత వస్తుంది? 5.25. ఆర్ వాల్యూ 5.25. ఎస్. సో నేను సబ్స్టిట్యూట్ చేసి ఆర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇచ్చిన డయామీటర్ని బై 2 చేస్తే వచ్చేదే ఆర్. సో 5.25. అలాగే స్లాంట్ హైట్ ఎల్ ఈక్వల్ టు 10 అని ఆల్రెడీ తెలుసు కాబట్టి 10. సో చూడండి, ప్రమాణాలు కూడా మోస్ట్ ఇంపార్టెంటు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇచ్చింది సెంటీమీటర్ అయితే మీటర్లలో అడగొచ్చు ఆప్షన్స్ డిఎస్సికి సంబంధించి. ఎందుకు డెప్త్గా అడగడం అంటే ఇవే చిన్న మిస్టేక్స్ చిన్నవి చేంజ్ చేసినా అంటే మార్క్స్ పోతాయి అన్నమాట. ఎందుకంటే ప్రమాణాలు, యూనిట్స్ని కూడా కంపల్సరీ చూసుకోవాలి. సో వైశాల్యం కాబట్టి సెంటీమీటర్. ఇక్కడ చూడండి, ఆర్కి సెంటీమీటర్ వచ్చిందా? ఎలా యూనిట్స్ కూడా ఎలా రాస్తామంటే ఆర్కి సెంటీమీటర్, పైకి ఎలాంటి ప్రమాణాలు ఉండవు, ఇట్ ఈస్ కాన్స్టెంట్. చూడండి, ఎస్ నెక్స్ట్కి ఎల్కి సెంటీమీటర్ వచ్చింది. సో సెంటీమీటర్ ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్. సో వైశాల్యంకి సెంటీమీటర్ స్క్వేర్. చూడండి, ఇది క్యాలిక్యులేట్ చేద్దాం. 22/7 ఎప్పటికైనా చూడండి ఇంటూ 10 ఇచ్చినప్పుడు దాంతో త్వరగా చేసేసుకోవచ్చు, కంప్లీట్ ఈజీ మెథడ్. 52.5. ఎందుకు ఇంటూ 10 అంటే ఒక వాల్యూ, ఒక పాయింట్ అనేది యువతలకి కుడి వైపుకు జరుగుతుంది. ఇంటూ 10 చేస్తే వాల్యూస్ కుడి వైపుకు జరుగుతాయి దశాంశమానంలో. చూడండి, సెంటీమీటర్ స్క్వేర్, అంతే కదా, సెంటీమీటర్ స్క్వేర్. సో 7తో క్యాన్సలేషన్ చేసినామంటే ఇది 7 టేబుల్లో పోతుంది. చూడండి, 7 7s 49. అలాగే రిమైనింగ్ ఎంత ఉంది? 3 ఉంటుంది, 35. 7 5s 35. పాయింట్ ఉంది కాబట్టి 1 పాయింట్ 1 నంబర్ తర్వాత నేను పాయింట్ని పెట్టడం జరిగింది. సో 22 ఇంటూ 7.5. ఎస్, 22 ఇంటూ 7.5 సెంటీమీటర్ స్క్వేర్. చూడండి, 7.5 ఇంటూ 22 చేయండి. 2 5s 10, 2 7s 14 + 1 15. సో 150. 0 5 6 1. చూడండి, ఇందులో డెసిమల్ నెంబర్ ఉంది కాబట్టి ఎన్ని అంకెల తర్వాత? ఒక అంకె తర్వాత ఉంది కాబట్టి ఒక అంకె తర్వాత పాయింట్ పెట్టుకుంటే వచ్చిన ఆన్సర్ ఈజ్ 165 సెంటీమీటర్ స్క్వేర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్. చూడండి, ఇప్పుడు ఇది ఇచ్చారు కదా, మీరు
ట్రై చేయండి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్, ఇదే మెజర్మెంట్స్ తీసుకొని డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 10.5 సెంటీమీటర్స్, అలాగే ఎల్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్ ఉంది కదా. సో మీకు ఇది హోంవర్క్ అనుకోండి. టోటల్ సర్ఫేస్ ఏరియా, సంపూర్ణతల వైశాల్యము ఏంటి, సంపూర్ణతల వైశాల్యము కనుక్కొని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఈ ఫార్ములా మీకు తెలియదు అనుకుంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే చూడండి, ఇప్పుడు మనము కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా చూసాం కదా. ఏంటి, పై ఆర్ ఎల్ ప్లస్, ఇంకా ఇది ఓన్లీ కర్వ్డే, ఇంకా కింద ఇది ఉంది కదా, ఈ ప్లేస్ ఉంది కాబట్టి సో ఇదేంది, ఇది వృత్తం షేప్లో ఉంటుంది, సర్కిల్ షేప్ కదా. సో ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత, పై ఆర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ వృత్త వైశాల్యం పై ఆర్ స్క్వేర్. ఇది అనమాట టోటల్ సర్ఫేస్ ఏరియా. దీన్ని మనము పై ఆర్ కామా తీస్తే ఎల్ ప్లస్ ఆర్గా తీసుకోవడం జరుగుతుంది. ఈ ఫార్ములాని యూజ్ చేయొచ్చు, ఇదన్నా డైరెక్ట్ వేసుకోవచ్చు. చూడండి ఫార్ములా ఇచ్చాను, ఆన్సర్ మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో ప్లీజ్ గివ్ మీ రిప్లై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.